ఎంబగు ఈ కిరీటంబున్ శిరోధార్యంబు మీకియడన్ భువి భువి పాలింపు ప్రజానురం జగముతోడ మోదముతో రాఘవా క్షమించాలి, నేను పాడేది కరెక్టో కాదో. అయితే ఇప్పుడు భూమి ఖాళీగా ఉన్నటువంటి భూమిలో మనం ఏ రకంగా ఎన్ని రకాలు వేసుకోవాలి, ఆ ఖాళీని పూర్తి చేయడానికి మనం ఏ ఏ పద్ధతులు పాటించవలను. భూమి ఇప్పుడు కొంతమంది పత్తి వేసుకున్నారు, మిర్చి వేసుకున్నారు, మరి మాలాంటి వాళ్ళు మాకు నైతికల్లంతా వరే కాబట్టి వరేసుకున్నాం, అది అయిపోయింది. ఇక మిగులు భూమి ఇప్పుడు ఖాళీగా ఉంటే దాంట్లో ఎన్ని రకాలు వేసుకోవచ్చు అంటే, ఒక కోండ్రు మరి పెసర, ఒక కోండ్రు మినుము, ఒక కోండ్రు ఉలవ, ఒక కోండ్రు అలసంద, ఇట్లా రకరకాలు వేసుకుంటే దాని యొక్క గుణాన్ని బట్టి అది తీసుకునే ఆహారాన్ని భూమిలో స్టోరేజ్ చేసుకుని అది కొంత వాడుకొని భూమిలో స్టోరేజ్ చేస్తే నెక్స్ట్ ఇంకొక పంటకి దీని మూలంగా మనకి భూమి సారవంతంగా కర్బన శాతం పెరుగుద్ది, సారవంతమైంది. ఆ సారవంతమాన్ని మళ్ళీ మనం ఇంకో పైరు వేసుకుంటే దాన్ని ఏగిలి అంటాం. పూర్వం ఇయాలే కాదు, ఇప్పుడు మనం అడిగేది వెనక మా టైంలో కూడా అన్ని అంతర పంటలు వేసాం. జొన్నలో పెసర వేసుకున్నాం, మరి అలసంద వేసుకున్నాం, అనువులు వేసుకున్నాం, జనువులు వేసుకున్నాం, నువ్వులు వేసుకున్నాం. ఆయా కాలాన్ని బట్టి అయ్యి వచ్చేది. ఆటప్పుడు అవి కోసుకొని ఆ కరువు రోజుల్లో వాటితో కొంతకాలం కరువు నింపుకొని తద్వారా కంది, మరి జొన్న, సద్ద అప్పుడు ప్రధాన పంటలు. అప్పుడే మన పెద్దలు అంతర్ పంటలు అనేది కాలం అప్పుడే మొదలైంది. ఎప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల పూర్వమే అంతర్ పంటలు. అది మళ్ళీ సెకండ్ క్రాప్ కింద 10వ నెలలో చిత్తకార్తె వస్తుంది. ఆ కార్తెకి వరిగా, పైరుజొన్న, పెద్దజొన్న, అదే పైరుజొన్న అంటాం. మరి ఇది మన కొత్తిమీర, ఇలాంటి ఎన్ని పైర్లు, పైరు పంటగా పండే పైర్లు ఒక్క వర్షం మురిస్తే చాలు. అవేమైతే ఆ వరిగా బాగా ఈ మనసుకే అది పండుద్ది, బాగా మనసుకే మినుము పండుద్ది, బాగా మనసుకే పెసర పండుద్ది. ఇవన్నీ ఆ రోజుల నుంచే ఆ పంటలు పండిన తర్వాత ఆ భూమి ఏగిలి అంటాం. ఆ ఏగిలి మళ్ళీ ప్రధాన పంటకి జొన్న, సజ్జ